విలేకరులకు, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున మా హృదయపూర్వక జైలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మేము అందరం కూడా ప్రెస్ మీట్కి ఆహ్వానించడానికి ముఖ్యమైన కారణం ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం అనేది ఘనంగా జరిపించే ఉద్దేశంతో దానికి మీరంతా కూడా భాగస్వాములయ్యి మన విశాఖపట్నం జిల్లా అంతటా కూడా మీ మీడియా ద్వారా ప్రసారం పెట్టి ప్రపంచ మేధావి అయినటువంటి ఆ మహానుభావుడు దొరక జన్మదిన వేడుకలకి అందరినీ వచ్చేటట్టు మీ వంతు పాత్రగా మీరు నిర్వర్తించాలని, అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు ఎప్పుడు మిమ్మల్ని పిలిచిన మా ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అయ్యి మా యొక్క కార్యక్రమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీరు మరి వార్తలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు జైబీని తెలియపరుచుకుంటున్నాం. మిత్రులారా, మరి ఈ ప్రింట్ మీడియా ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వారిని నా పేరు గుడ్డు కళ్యాణరావు, అంబేద్కర్ మెమోరియల్ అధ్యక్షుడిని, అదేవిధంగా జేవి ప్రభాకర్ మేష్ గారు, ఆయన ప్రధాన కార్యదర్శి, డాక్టర్ గారా సత్యనారాయణ గారు మరి ట్రెజరర్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా అల్మన ప్రసాద్ గారు, డైరెక్టర్గా తాడి కాంతారావు గారు, శ్రీమతి సరస్వతి గారు డైరెక్టర్గా, ఊటి రాజు గారు, మిగతా అందరం కూడా ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మా తరఫున పాల్గొనడం జరిగింది. విశాఖపట్నం సిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, వారి సిద్ధాంతాల్ని, వారి జన్మదిన వేడుకల్ని మరి తిలకించేటట్టు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా కని విని ఎరగిన రీతిలో ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు కూడా ఒక నాయకుడి గురించి యావత్ ప్రపంచం కూడా ఒకే రోజున జన్మదిన వేడుకలు చేయడం అనేది మనకు తెలియదు. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరికే దక్కిందని మనందరం కూడా మన దేశానికే గర్వకారణం అని చెప్పుకోక తప్పదు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఏర్పడి 43 సంవత్సరాలు వస్తుంది. 43 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు తెలుసు, మీ ద్వారా కూడా దళిత బహుజనులందరికీ కూడా మేము చేరువవుతున్న సంగతి కూడా ఎందుకంటే మీ అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాకు సంబంధించి రేపు కార్యక్రమాలు హాజరవుతున్నారు. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా మనకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హెచ్పిసిఎల్లో ఆయన కూడా వస్తున్నారు. వివిధ సంఘాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు సంగతి మీ అందరికీ నేను ముందుగా తెలియజేసుకున్నాను. ఈవేళ ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది. దానివల్ల మన ధరలు పెరిగిపోయి ప్రజలందరూ బాధపడుతున్నారు, మనందరూ తెలుసు. అలాంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన అవకాశాలు కలిగినటువంటి పేదలు లేనటువంటి ఒక దేశాన్ని కలగన్నాడు. మరి అలాంటి కళ నిజం చేయాలంటే ఈవేళ 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కళ నిజం కాలేదు. చేయాల్సిన బాధ్యత కేవలం ఏదో దళితులకు సంబంధించిన అంశం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ నరుడు, విశ్వనరుడుగా పేరు ప్రఖ్యాతిపోయినటువంటి వాడు. ఇప్పుడు ఈవేళ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే మతం పేరు మీద మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేదలను మరింత పేదలుగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్నే మార్చాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అన్నింటినీ కూడా అందరూ ఎదుర్కోవాలి. ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి ఈవేళ మనకి భారతదేశంలో ఉన్నటువంటి అప్పులు ఎగలేసిన వాళ్ళు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎగలేసినటువంటి భారతదేశంలో ఉన్నారు. మనమేమో ఇక్కడ కింద ఏంటంటే ఒక సెంటు భూమి ఇస్తారా లేదా అని మనం ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకునేది ఒక సెంటు భూమి కదా అని ఆలోచించే పరిస్థితి ఉంటే కొంతమందికి 99 పైసలకి ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి. పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా రాజ్యాంగం ఏదైతే చెప్తుందో సంపద ఒక దగ్గర పోగుపడిపోకూడదు, దానికి సమానంగా పంచమని రాజ్యాంగం చెప్తుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా ఉండేటటువంటి ఒక భారతదేశాన్ని, ధనికులను మరింత దళితులుగా తయారు చేసిన ఒక భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. దానికి ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసంగా మతం పేరు మీద మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. కేవలం దళితులకు సంబంధించిన అంశం కాదు, అందరూ రావాలి. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ రావాలి. ఆ విశాఖపట్నం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా హాజరై మరి వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ని మనం మనసులో పెట్టుకొని రాబోయే కాలంలో ఎలాగ పేదవాళ్ళని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం ఎలా ఉండాలనేది మనం ఆలోచించాలని చెప్పి ఉద్దేశంతో అంబేద్కర్ సెలబ్రేషన్ చేస్తున్నాము. ఆ రోజు 5 గంటలకి మనం ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి ఊరేగింపు ఉంటుంది. తర్వాత ఇక్కడ లోపలే పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ద్వారా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.
నమస్కారాలు. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంత్యోత్సవాలు రేపు 14వ తారీఖున చాలా గ్రాండ్గా చేయాలని మా కమిటీ అందరూ తీర్మానించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అలాగే చేసుకెళ్తున్నాం గత 43 సంవత్సరం కూడా. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని, జిల్లా నలుమూల నుంచి రావాలని, చాలా భారీ స్థాయిలో జరగాలని ఏర్పాట్లు చేస్తున్నాము. అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా మా కమిటీ వచ్చి సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత మొదటి టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ వచ్చి సంవత్సరాలు అయింది సెకండ్ టర్మ్. ఇందులో కొన్ని మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ పేదవాళ్ళకి ఏ ఏర్పాట్లు కావాలని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ మేము విజ్ఞాన కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది పిల్లలు చదువుకుంటారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి వెనకాల చూడొచ్చు. సెంట్రల్ వేసి అందులో ఈ మధ్యకాలంలో 5 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. వేరియస్ కేటగిరీస్కి, గ్రూప్ కానీ, రైల్వే లోకో పైలట్లు కానీ, కానిస్టేబుల్ కానీ, టీచర్స్ కానీ, ఇట్లా చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా భవనంగా ఏర్పాటు చేస్తున్నాము. అది కాకుండా కోచింగ్ సెంటర్ కూడా పెట్టాము. కింద మేము 50 మంది కానిస్టేబుల్స్ జనరల్గా కోచింగ్ సెంటర్ రన్ అవుతుంది ఇప్పుడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా హెచ్పిసిఎల్ వాళ్ళు 30 లక్షలు ఇవ్వడం జరిగింది. భవనం కూడా వారే కట్టించి ఇచ్చారు. అందరూ కూడా ఇవాళ రేపు స్కిల్ డెవలప్మెంట్ తయారవుతుంది. అట్లా కాకుండా మనకి డార్మెంట్ కూడా తయారు చేసాము. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు వచ్చినా సరే ఏ హాస్పిటల్ పని మీద, ఏ స్కూల్ పని మీద, ఏ ఎగ్జామ్ పని మీద వారు ఏసీ డార్మెంటరీ కూడా మేము చాలా సుందరంగా తయారు చేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మరలా మాకు హెచ్పిసిఎల్ వారు ఆల్రెడీ శాంక్షన్ చేశారు 34 lakhs. మాకేంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఏ ఎగ్జామ్ నిమిత్తం వచ్చినా, ఏ హాస్పిటల్ నిమిత్తం వచ్చినా పిల్లలు స్టూడెంట్ పర్పస్గా అక్కడ పైన లైబ్రరీ కడుతున్నాము. అందులో ఉండి వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి. అలాగే కోర్టు వాళ్ళు కూడా ఇవాళ రేపు ఒక కొంత అమౌంట్ శాంక్షన్ చేసి ఉన్నారు. సివిల్స్ కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చేస్తాము. సో ఈ విధంగా కూడా భవనంలో మేము చేసుకున్నాం. అలాగే కలెక్టర్ గారు పాత కలెక్టర్ గారు మాకు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, దీనిలో మైక్ సెట్ ఏర్పాటు చేయడం, తర్వాత టైల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, మాకు బల్లలన్నీ 10 లక్షలకి వాళ్ళే సప్లై చేశారు. ఎట్లాగేంటంటే అంబేద్కర్ భవనాన్ని ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్గా, ఇండియాలోనే టాపెస్ట్ ఆర్గనైజేషన్గా తయారు చేసి అనేక మందిని ప్రొడక్ట్ చేసి బయట పంపించి దీని ద్వారా జీవనోపాధి రేపొద్దున బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని మంచిగా జీవించాలన్న తపంతో మా కమిటీ అంతా నిరంతరం కష్టపడుతున్నాం. బిల్డింగ్ కూడా ఇప్పుడు అన్ని రూపురేఖలు కూడా మారుస్తున్నాం. చాలా చక్కగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ రేపు జరిగే జయంత్యోత్సవాలకి మీ యొక్క ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యత ఏంటంటే ఎక్కువ పబ్లిసిటీ చేసి ఎక్కువ మంది వచ్చి ఈ ద్వారా ఒక పాయింట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.